చాక్లెట్ తయారీకి ప్రధాన ముడి వనరు కోకో. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేయబడుతోంది. పాక్షిక నీడలో పెరిగే ఈ పంట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేయబడుతూ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఒకప్పుడు కొద్ది విస్తీర్ణంలోనే ఉన్న కోకో సాగు ఇటీవల కాలంలో పెరిగింది. అన్ని పంటలతో పాటే కోకో సాగులో కూడా జింకు లోపం ప్రధాన సమస్యగా మారింది. ఈ లోపం కనిపించిన చెట్లలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉండి దిగుబడి ఆశించినంతగా రాదు. మరి కోకో తోటల్లో జింకులోప లక్షణాలు సవరించే మార్గాలను సూచిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ఈరోజు మన కోకోలో జింక్ లోపము ఏ విధంగా ఏర్పడుతుంది, జింక్ లోప లక్షణాలు, ముఖ్యంగా ఈ ఆకులు కొత్తగా ఇచ్చుకునే ఆకులన్నీ కూడా రిబ్బన్ రూపంలో సన్నగా అయిపోయి మనకు చుట్టుకుపోవడం జరుగుతుంది. సివియర్గా ఇంకా బాగా అధికంగా జింక్ లోపం ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్లోకి మారిపోవడము, ఇంటర్నోడల్ లెంత్ ఏదైతే ఉన్నిందో అది కృషించుకుపోయి కొమ్మలు కూడా చిన్నగా అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ జింక్ లోపాన్ని రైతులు ముఖ్యంగా గమనించుకోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 2 సార్లు కొమ్మ కత్తిరింపులు చేస్తారు కాబట్టి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. మొక్క అంతా కూడా దగ్గరగా గమనించకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నది అనుకుంటారు. కానీ ఈ జింక్ లోపం నివారించినట్లయితేనే మనకి ఈ సూర్యరశ్మి చక్కగా మనకి ఆకుల మీద పడి మనకి పత్రహరితం బాగా డెవలప్ అయ్యి ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఈ జింక్ లోప నివారణకి సంవత్సరానికి ఒక మొక్కకి 50 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ మనము భూమిలో అందించాలి. ఈ 50 గ్రాములు ఒక మొక్కకు చెప్పాను. ఈ 50 గ్రాములు కూడా 2 దఫాలుగా అందించుకోవాలి. 25 గ్రాములు జూన్ జూలైలో, 25 గ్రాములు నవంబర్ డిసెంబర్ అందించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా మొక్కకి 50 గ్రాముల చొప్పున దగ్గర ఎకరానికి 180 మొక్కలకి కూడా 7 నుంచి 8 కేజీలు జింక్ సల్ఫేటు మనకి ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అయితే చిన్న తోటల్లో కానీ అధిక దిగుబడిని ఇచ్చే తోటల్లో కానీ సాయిల్ అప్లికేషన్ 50 గ్రాములతో పాటు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనము కరెక్షన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్ప్రేస్ అనేవి మనకి చిన్న తోటల్లో చాలా అవసరము, చాలా ముఖ్యము. ఫస్ట్ 3 సంవత్సరాలప్పుడు జింక్ లోపము మనం గమనించినట్లయితే 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి చొప్పున మొక్కలకి స్ప్రే చేసినట్లయితే సంవత్సరానికి 2-3 సార్లు ఈ జింక్ లోపాన్ని మనము సవరించడం జరుగుతుంది.